కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రం ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. హెలిప్యాడ్, సభావేదిక తదితర ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార కుటుంబానికి వేట విరామ 2వ దఫా భృతి 20,000 అందేలా తుమ్మలపెంట నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో 1,30,700 మందికి 20,000 చొప్పున 261,59,20,000 రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 11,644 మందికి 23,28,80,000 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో సోదర శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో రేపటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కార్యక్రమాలని సమీక్షించుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుని ఏవైనా మార్పు చేర్పులు ఉన్నా సరిచేసుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతంలోని సముద్రంలోకి ఎవరైతే వేటకు వెళ్తారో ఆ వేట విరామ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మత్స్యకారు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు 2వ దఫా ఈ సంవత్సరం ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారు, వారితోటి పురపాలక శాఖ మంత్రి గారైన శ్రీ నారాయణ గారు, ఇన్ఛార్జి మంత్రి గారు అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు, వారితోటి నేను, మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు అందరూ దీనిలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి ప్రత్యేక సందర్భంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం అంతా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఈ గ్రామానికి వచ్చి ఈ ప్రాంతంలో మత్స్యకారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాదిగా తరలి వస్తున్న మత్స్యకార కుటుంబాల ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి గారు వారితో కాసేపు గడపడం జరుగుతుంది. ఈనాడు రాష్ట్రంలో సంవత్సరాల క్రితం ఎన్నికల ప్రణాళికలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు మత్స్యకార కుటుంబాలకు ఇచ్చేటువంటి 20,000 రూపాయల కార్యక్రమాన్ని కూడా 2వ విడత విడుదల చేయడానికి ఇక్కడ విడుదల చేస్తే ఇది రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మత్స్యకారులకు కూడా ఈ కుటుంబాలకి ఈ మొత్తం చేరే విధంగా ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికీ 1,30,796 మత్స్యకారు కుటుంబాలకి 20,000 రూపాయల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి 261,59,20,000 రూపాయలని రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లాలో 11,644 మందికి 20,000 రూపాయల లెక్కన 23,28,80,000 రూపాయలను మత్స్యకారు కుటుంబాలకి ఈ నెల్లూరు జిల్లాలో విడుదల చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు.
ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.